అన్యా 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 అయ్యా పాము అన్యా ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ ఉంటామనియా? పద ఇంటికి వెళ్దాం. ఈ రోజే ఆఖరి రోజు. ఈ క్షుద్ర పూజలక కాదు, ఈ లోకానికి. నాకు ఈ లోకం అవమానం ఇచ్చింది. నేను ఈ లోకానికి అంతం ఇస్తున్నాను. అడ్డులేగో. అంటే అందరినీ చంపేస్తావా? కాదు, వేరే లోకానికి తీసుకెళ్తున్నాను. ఆ లోకం పేరేంటో తెలుసా? తెలీదు. నరకం. మరో 2 నిమిషాలు ఆ చంద్రుని కాంతి ఆ దర్పణం మీద పడి తరువాత నా మీద పడిన వెంటనే అందరినీ శాశ్వతంగా పడుకోబెడతాను. అంతం అంతం. దీన్ని ఎవరు ఆపలేరు అనుకుంటున్నావా? నన్నెవరు ఆపేదిరా మూర్ఖుడా? ఒక్కరున్నారు. ఎవరు? హనుమాన్. అదిగో కాంతి వస్తుంది. అడ్డులేకో. అంతా అంతా. సర్వనాశనం చేసింది కదరా. అంతా నీ వల్లే. ఈ భూమి మీద బ్రతికే హక్కు నీకు లేదురా. నీకు అన్యా వద్దన్యా. అన్యా నేను నీ తమ్ముడన్యా. నా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడు. నీకింకా చావే దిక్కురా. దేవుడమ్మా దేవుడమ్మా, ఏమైంది? ఊర్లో ఏదో పెద్ద ఆకారం తిరుగుతుందమ్మా. అందరినీ చంపేస్తుంది. నువ్వే కాపాడాలమ్మా. నాశనం. ఒక మూర్ఖుడు దైవశక్తితో ఆటలు ఆడాడు. ఇప్పుడు ఆ శక్తి అంతాన్ని కోరుకుంటుంది. దీన్ని నువ్వే ఆపాలమ్మా. ఇది ఆగాలి అంటే ఒకరు చావాలి. ఎవరమ్మా? నేనే. అమ్మా, ఒక శక్తిని ఆపాలి అంటే అది మరొక శక్తి వలనే అవుతుంది. అమ్మా, నువ్వు చనిపోతే మాకు అండగా ఎవరుంటారమ్మా? సమస్య వస్తే మళ్ళీ వస్తాను. సమయం లేదు, త్వరగా ఏర్పాట్లు చేయండి. గుర్తు పెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో ఇది బయటకి రాకూడదు. ఎవరి చేతికి ఇది అందకూడదు. మన ఊరి పొలిమేరకు దూరంగా దీన్ని పాతి పెట్టండి. ఆపదొస్తే మళ్ళీ వస్తాను. ఇంకా సెలవు. ఇక్కడే పాతి పెట్టండి. దేవుడా, నువ్వే దిక్కు.
మళ్ళీ బోరు కొడుతుందిరా. అయితే నువ్వు వెళ్దాని కొట్టు. అది కాదురా, ఏదైనా గేమ్ ఆడుదాం. ఓకే, గోళీలాట ఆడదాం రా. సరేరా, ఎక్కడ ఆడదామో మీరే చెప్పండిరా. ఆ ప్లేస్ ఏదో బాగుంది రే. అంగ పారే. రే ఇక్కడ బాగుందిరా, నేను గొయ్యతవుతాను, మీరు అల్లీలు అరేంజ్ చేసుకోండి. ఏంటబ్బా ఇది ఇలాగుంది? అరే ఏమిటిరా అది? నాకు అదే తెలియడం లేదురా. నాకు ఇలా ఇవ్వు. రే మళ్ళీ అది లేవరా. అరే నీకు ఫస్ట్ నేను అడిగానురా, నాకు ఇవ్వు. రే ఉండండి రా, చూస్తున్నా కదా. రే నాకు నాకు ఇవ్వండి. అరే మళ్ళీ నాకు ఇవ్వరా. అదేంటిరా అలా ఇరిగిపోయింది? నీ కక్కుర్తే. రే ఇస్తానని చెప్పాను కదండి రా, మొత్తం కలిపి ఎరగొట్టేశారు. రే వర్షం పడేటట్టుందిరా, పదండి ఇంటికి వెళ్దాం. అమ్మా నాకు ఇప్పుడు ఇలాంటి కళ రాలేదే. అది ఇలా వచ్చిందే. మామా మామా పిలిస్తే పలకవేంటే, ఏదో ఒకటి చెప్పు. సమస్య పోవాలంటే మేము ఏం చెయ్యాలి? అమ్మని కలవాలి. నీ జోబిలా అంటే చెగోడిలాగా ఉందా? ఏది లైవ్? బాబా చెగోడి అనుకున్నా, ఇదేంటి ఇరిగిపోయిన మొక్కలాగా ఉంది? ఏటిది? ఏటి మెరుపులు? ముట్టుకోవద్దంటే ముట్టుకున్నావు కదా, ఇప్పుడు నుండి నీకు కూడా సమస్య మొదలైందిలే. వీళ్ళతో పాటు నువ్వు బయలుదేరు. అమ్మ నువ్వు దేవుడమ్మంటే అదేదో పూరుగుడిసలో ఉంటది అనుకున్నానే, ఇదేటి అంబా నీళ్ళలా కట్టింది? పెద్ద సౌండ్ పట్టేలాగా ఉంది. ఏటి సౌండ్? అమ్మో ఈడేటి ఎలాగొన్నాడు? వచ్చే మామ దెయ్యం దగ్గర తీసుకొచ్చావేటే? సమస్య ఏంటి? ఇది వసంత దీవెన. ఇది నేను చూడలా. మామా ఇది సమంతలా ఉందా? అవునరా, ఊర్లో కరువు వచ్చినప్పుడు ప్రాణులు పడాలని ప్రాణత్యాగం చేసింది. ఇది విద్యా దీవెన, నా చెల్లి. రే మామా ఇది శ్రీలీలలాగుందిరా. అప్పట్లో వానలు వరదలు అయ్యాయి, అవి ఆగాలని ప్రాణత్యాగం చేసింది. వాతావరణ శాఖ ఫోన్ చేస్తే పోయేదానికి ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటండి? వసంత దీవెన విద్య దీవెన ఓకే,
మరి మీరేంటి అమ్మగారు? అంటే అవును, మీరు అనుకున్నది అమ్మఒడి. ఈ ఊరిని తన ఒడిలో పెట్టుకుని చంటి బిడ్డలే కాపాడుతుంది. ఈ అమ్మే మా అమ్మ, అమ్మఒడి. ఆ అంబులిని ఆపాలి అంటే దానికన్నా గొప్ప శక్తి దానికి అడ్డుగా నిలబడాలి. ఆ దేవుడు అమ్మని మించిన శక్తి కావాలి. ఎవరు ఆ శక్తి? ఎన్టీఆర్ ఏమో మావా. ఆ శక్తిలో నటించే హీరో కాదురా మూర్ఖుడా, మరి ఆ శివుని అంశ వాయుపుత్రుడు. అమిత విక్రముడు, సాగరాన్ని దాటినవాడు. సంజీవుడిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినవాడు. అర్జునుడికి ప్రియసకుడు శ్రీరామదాసుడు. ఎవరు మామ? హనుమంతుడు. హనుమంతుడా? అయినా హనుమంతుడు మా కోసం ఎందుకు వస్తాడు మామ? ఆయన రాడు, ఆయన దగ్గరికి మీరే వెళ్ళాలి. అయినా ఈ కాలంలో కూడా దేవుళ్ళు ఉంటారేంటి మామ? ఈ ప్రపంచంలో దుష్ట శక్తి ఉన్నంత కాలం ఆ దుష్ట శక్తిని అణిచివేసేందుకు దైవ శక్తి కూడా ఉంటుంది. మీరు వెంటనే అయోధ్య నగరానికి బయలుదేరాలి. అక్కడ ఉండే వానర కడియం మీరు సొంతం చేసుకోవాలి. అప్పుడే మీరు ఆ హనుమంతుడి అనుగ్రహం పొందుతారు. మరి ఈ అంబులి వల్ల మాకు ఎలాంటి సమస్య ఉండదా అమ్మా? మీరు ముక్కలు చేసిన ఆ వస్తువు కోసం ఆ అంబులి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ లోపల మీరు ఆ వానర కడియాన్ని దక్కించుకోవాలి. మరి ఆ అయోధ్య నగరానికి వెళ్ళడం ఎలా అమ్మా? దానికి దారేమైనా ఉంటే మీరే చెప్పండి. నాకు తెలీదు, కానీ ఈ ఊరికి ఉత్తరాన రేగిపళ్ళు తోట ఉంది. ఆ తోటల్లో పళ్ళు పుల్లగా ఉంటాయి, కానీ ఒక చెట్టు పళ్ళు మాత్రం తీయగా ఉంటాయి. అవునా? అవును, ఆ చెట్టు కింద తవ్వి చూడండి, మీకు ఏదైనా ఉపయోగపడేది దొరుకుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, సమస్య ఉన్న చోటే సమాధానం కూడా ఉంటుంది. సమయం లేదు, వెళ్ళండి. జై భవ. రే మావా, ఈ తోటలో రాత్రిపూట పాములు తిరిగితే అంట కదరా, మీ మా అమ్మే చెప్పింది. మరి రాత్రిపూట తోట అంటే పాములు కాకుండా పాపలు తిరుగుతారేంట్రా? దీని ఎక్క రేచేకటే మందు బాటలు తీయేస్తే తగులుకున్నట్టు ఈ చీకటి నన్ను తగులుకుంటుంది. బాబే పొరపాడైపోతుంది. ఏటి కనిపించట్లేదేటి? కాలుకి ఏటేటో తగులుతాని. ఇది కాదు, ఇది కాదు. రే మామా, నీకేమైనా దొరికిందా? రే నాకు దొరకలేదురా, అర్జెంట్ గా వెతుకు. ఇది కాదు. రే ఇవి కూడా చేదుగానే ఉన్నాయిరా, అర్జెంట్ గా వెతకండి. అవునురా, చాలా చేదుగా ఉన్నాయి. నీ అప్ప, నేను కొరికి పడేసిన పండ్లు కాదురా, చెట్టు పండ్లు టేస్ట్ చూడు ముందు. ధైర్యం సరిపోవట్లేదేటి? ఇంకోటి వేసేద్దాం. బాబే బోరపాడు అయిపోయింది. ఇదేంటి ఇది? మల్లిగాడి ప్యాంట్ సైడ్ నడిచి ఆరిపోయింది. నా బాటిల్ నేను చచ్చిన వదలను. ఏది ఇది? దొరికిసింది. ఏంటి బాటిల్ బుస్ బుస్ అని సౌండ్లు చేస్తుంది? రే బొరపాడు, నువ్వేం పట్టుకున్నావురా? బాబాయ్ ఏటి పట్టుకున్నాను? ఏంటి బాటిల్ పట్టుకున్నాను? నువ్వు పట్టుకుంది బాటిల్ కాదురా, పామురా. పామా? బాబాయ్ బొరపాడు వచ్చింది. ఇది కాదు, ఇది కాదు. రే మామా, ఈ చెట్టు పండ్లు తీయకున్నాయిరా.
ఇది మన మీద పాలు తిరిచాడు. గుర్తు పెట్టుకోండి, సమస్య ఉన్న చోటనే సమాధానం కూడా ఉంటుంది. రే మావా, సమస్య ఉన్న చోటే సమాధానం కూడా ఉంటుందని చెప్పింది కదరా అమ్మ. సమంత ఏం ఉండదా? వస్తారా, లేకుంటే ఇక్కడ ఉండు, నేను వెళ్తున్నా. ఇంతసేపు రాయి కోసమా వెతికాను. దీన్ని ఆదిశేషుని రూపంలో వస్తుంది. అది ఆగాలి అంటే ఆంజనేయుడు అనుగ్రహం ఉండాలి. ఆ రాయి మీద చంద్రుని కాంతి పడితేనే ఈ చిన్న చీకటికి అంతం. అంతా రాయి వల్లే వచ్చిందిరా. దీనమ్మ ఎక్కడుందది? దీన్ని అది ఆ వాటర్లో ఉండు. ఏంట్రా మావా, సముద్రం షేక్ అవుతుంది. ఇదిగో ఈ బుర్రపడే బాటిల్ ఇసిరేసి ఉంటాడు. భూమి భూమి కదా, అందుకే భూకంపం వచ్చినట్టుంది. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. అవునరా, వచ్చేసుకోవడానికి వచ్చాడు. అయితే ఏంటి ఇప్పుడు? మా రక్షకుడు ఇచ్చాడు. పళ్ళు బయట పెడితే రాక్షసుడిలా ఉంటాడు. వీడు రాక్షసుడేట్రా? అయినా ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? జనాలు తిరిగిన ప్లేస్ లో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఎవరన్నా తర్వాత విషయం, నిన్ను మాత్రం చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు సామి. ఓ చరిత్ర ఎప్పుడో మర్చిపోయి ఇప్పుడు ఆ నగేసగాని తగులుకుంది. ఆ మూడో బెంచ్ చరిత్ర. మూర్ఖుడా, చరిత్ర అంటే అమ్మాయి కాదు, చరిత్ర అంటే చరిత్రే. రే, చరిత్రను మర్చిపోయినా పర్లేదురా, కానీ అనిఫ్ గారిని మాత్రం మర్చిపోకూడదు. ఏంటి మావా ఆడి మీద అంత లవ్వు? లవ్వా బొక్క, అని నాకు 300 బాకీ ఉన్నాడు. నేను చెప్పేది అంబులి సమస్య గురించి. నీకెలా తెలుసు? విడిది ఏదో మనకి ఉపయోగపడేలా ఉంది, మనతో తీసుకుపోదాం. రే మామా, వీడి అవ్వారం వాళ్ళకం తేడాగా ఉన్నాయిరా, వద్దురా. నీ వల్ల మాకు ఏ సమస్య రాదని నేను నమ్ముతున్నాను. నువ్వు మాతో రావచ్చు. వీడి అప్ప ఈడెప్పుడున్నా నా మాట, ఏటవుతుందో ఏటో. మాకు గమ్యము తెలియదు, దారి తెలియదు. ఎలా అయోధ్యకి చేరుకోవడం? గట్టిగా అనుకో స్వామి, ఆ హనుమంతుడే నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ అయోధ్యకి వెళ్ళాలి అంటే మీకు ఆ బంగారు రాయి సాయం కావాలి. రే మామా, ఇందాక సముద్రంలో పడేసిన రాయి అయితే కాదు కదా? అంటే ఇందాక ఒక రాయి సముద్రంలో పడేసాం, అది కాదు కదా? అదే స్వామి. నీ అబ్బా, నీకన్నీ తొందరే, అందుకే నిన్ను గుంట వదిలేసింది. ఇది తగువక సమయం కాదు, తక్కువ రాయి తీసుకుని రా స్వామి. బుర్రగట్ల దుబ్బిందే, ఏదో కాలంలో బాల్ పడింది, వెళ్ళి తీసుకురా అన్నంత ఈజీగా చెప్తున్నావు. వెళ్ళొద్దు మామా, నీకు అసలే ఈత కూడా రాదు. నీకు నీ బలం తెలియదు స్వామి, నీ వేగం వేదం. నీ గమ్యం ఆ అంబులికి గాయం, నీ బలం నీ శత్రువుకు భయం, నీ భయం నీ శత్రువుకి బలగం, నీ ధైర్యం నీ శౌర్యం, నీ సంకల్పంకి శుభశకునమే నీ సమర సంకల్పం. వెళ్ళు స్వామి. అప్పుడు ఆ హనుమంతుడు సముద్రం దాటినట్టుగానే
నువ్వు ఇప్పుడు ఈ సముద్రం లోపలికి వెళ్ళాలి సామి. నాకు ఈత రాదు కదా, మరి ఇప్పుడు ఎలా దిగేది? ఆ సముద్ర లంఘన సమయంలో ఆ హనుమంతుడికి కూడా సముద్రం దాటడం మొదటిసారే సామి. ఇంత పెద్ద సముద్రంలో ఆ చిన్న రాయిని వెతకడం ఎలా? ఆ రాయి చిన్నదే కాని నీ సంకల్పం పెద్దది సామి. ఈ సముద్రంలో 1000 రెట్లు పెద్దదిగా నీకు కనిపిస్తుంది సామి. కళ్ళతో కాదు, బగబగ కాలుతున్న నీ సంకల్పంతో వెతుకు సామి. విజయం తప్పక వరిస్తుంది. జై హనుమాన్. జై హనుమాన్. ఓటి అమ్మా, ఏంద్రా సామే ఎలాగుంది? అబ్బా, ఓటి అమ్మ, సముద్రం బయట చిన్న రాయిలాగా ఉంది, ఇందులో ఏంటి ఇంత పెద్దదిగా ఉంది? ఓటి అమ్మ, సోరా. చుట్టుపక్కల ఏది లేదే. ఇప్పుడు ఎలా? అమ్మ, ఇంత పెద్ద రాయి ఇంత చిన్న రాయి ఎలా మారిపోయింది? లోపలంటే ఏదో లైట్ వెలుగుతుంది. చీకటిగా ఉంది అని ఆ మల్లిగాడు ఫ్లాష్ ఆన్ చేశాడో ఏమో. మావా, నీకేం కాలేదుగా? అమ్మ, వీళ్ళకి లోపల చూసిన సొర గురించి చెప్తే ఇంకా కమ్మదొబ్బుతారు. ఏదో విధంగా మేనేజ్ చేసేద్దాం. రే మావా, చెప్పురా. షర్ట్ తడిచింది అంతే. మరి ప్యాంటు? అంటే అదే సముద్రంలోకి వెళ్లే ముందే తడిచింది. చిచ్చి, సమయం లేదు స్వామి, పదండి ముందుకు సాగుదాం. అయోధ్యకి చేరాలి అంటే ఈ గృహిణి దాటి వెళ్ళాలి. మామా, ఇంకా ముందుకు పోతే రిస్క్ ఏమోరా. లైఫ్ లో రిస్క్ లేకుంటే మీకు లేదు రస్కే హే. మీ నాన్న దగ్గర డబ్బు లేక నీ దినాలకి ఆ రస్కే పెడతాడు. మరి మందు? ఆ మందులోనే ముంచుకొని తిందులే. అమ్మ బాబాయ్, నీ దగ్గర ఉన్న రాయిని ఇక్కడ పెట్టి మనస్ఫూర్తిగా కోరుకోసామే. ఆ బొక్క తెరుచుకుంటాలే. వీడు చిన్నప్పటి నుండి మనస్ఫూర్తిగా కోరుకున్న అమ్మాయే దక్కలేదు, ఇంకేదో ఒకటే. రే, నువ్వు కాసేపు పాపు.
ఇప్పటికన్నా అర్థమైందా మామ? అర్థమైందిరా. ఏమర్థమైందిరా? నువ్వు చిన్నప్పటి నుండి ఏ అమ్మాయిని మనస్ఫూర్తిగా కోరుకోలేదని. చాలా బాధగా ఉందిరా బుల్లి. ఏరా మావా? ఇన్ని రోజులు ఒక నెగిటివ్ ఎనర్జీని వెనకేసుకుని తిరుగుతున్నాను రా. సమయం లేదు స్వామి, ఆలస్యం చేస్తే ద్వారాలు మూసుకుంటాయి. పదండి పోదాం. వీడొకడు. బాబాయ్ బొర్రపాడు అయిపోతుంది. ఏంటి అంతా చీకటిగా ఉంది? ఈ గృహలోకి వెలుగు ఎలా వస్తాది? మందే శబ్దం. గోలోకేటే డైరెక్ట్ గా లైఫ్ లోకే వెలుగు వచ్చేది. ఊరిని అప్ప ఏం చేసావురా? నేనే చేశానేటి, హోటల్ ఖాళీ చేశాను. కాదురా నీ అబ్బా, మమ్మల్ని బుక్ చేసావు. ఏదో చెయ్యండి రా. వెలుగు వచ్చింది. కాదు, జాను వచ్చింది. జాను నువ్వేంటి ఇక్కడ? సమస్య ఎక్కడుంటే సమాధానం కూడా అక్కడే ఉంటది. ఇక్కడ సమస్య పేరు అంబులి అయితే సమాధానం పేరు ఈ జాను. అవును, జాను గురించి నీకెలా తెలుసు? అన్వేషణ మొదటి ఘట్టం గురించి తెలియని వారు ఇక్కడ ఎవరు లేరు. అయినా నువ్వు ఈ గుహలోనే ఏం చేస్తున్నావే జాను? ఇక్కడికి ఎలా వచ్చా? అంబులి గురించి మీకొక్క కథ మాత్రమే తెలుసు. రెండో కథ కూడా ఒకటి ఉంది. నాకు ఆ రెండో కథకి ఉన్న సంబంధమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. రెండో కథనా? ఏమిటది? టైం వచ్చినప్పుడు చెప్తాను లేరా. పదండి ముందుకెళ్దాం. సరేలే. జాను ఇంకెంత దూరం నడవాలి? మనం నడుస్తుంది గమ్యం వైపు అనుకుంటున్నారా? కాదు, ఆపద వైపు. ఆ ఆపదను అణగదొక్కినప్పుడే మన గమ్యం మనకి తెలుస్తుంది. అవును నిజం. దీనికి ఆరంభము లేదు, అంతమూ లేదు. ఎందుకంటే అవతలున్నది అంబులే. దీని అమ్మ అంబులే. వచ్చినప్పుడు నేను చూస్తున్నా. ఏంట్రా నీ బిల్డప్? అవును నేను చూస్తున్నా. అసలు ఎందుకు ఈ అంబులే అంటే అంత భయం? అది సూర్యుడు శ్రమించి విశ్రాంతి తీసుకున్న సమయం, అంటే అర్ధరాత్రి. నువ్వు ఆగదా, నేను చెప్తాను కదా. ఆ టైంలో ఊరు మొత్తం పైరుగాలి పాడుతున్న పాటకి హాయిగా నిద్రపోతుంది. వారికి తెలీదు చావు పాట పాడడానికి ఆ అంబులి వస్తుందని. దాని అడుగు పిడుగుపడిన శబ్దాన్ని గుర్తు చేసింది. ఆ శబ్దం ఎందుకు వస్తుందో అని ఆలోచించే లోపలే ఊరు మొత్తం వల్లకాడి చేసేసింది ఆ అంబులి. ఈ అంబులి చేసిన మారణ హోమము చరిత్రలో లిఖింపబడిన ఒక రక్త చరిత్ర లాంటిది. కథలు పుస్తకాల్లో ఉంటాయి, కానీ ఈ కథ మాత్రం ఈ ఊరి జనాల వెన్నులో ఉంటుంది. ఏమైంది మీ అందరికి? భయపడా నడవడం ఆపేశారు? ఆ అంబులి మనకన్నా బలమైంది కావచ్చు, కానీ మనకున్న బలగం ఆ అంబులికి ఏమాత్రం లేదు. మిత్రులారా, మనందరం కలిసి పోరాడదాం. పదండి, ఆ అంబులి తాట తీద్దాం. నేను వెళ్తున్నా మిత్రులారా. నాతో వచ్చేదెవరు? నేను. నాకు తోడుగా ఉండేదెవరు? నేను. ఈ పోరాటంలో నాతో చచ్చేదెవరు? నేను. కోరిని అబ్బా, అది చావడానికి రమ్మంటుందా? దాంతో కాదు. వద్ద దాను, ముందుకు రమ్మంటే వస్తాం గానే చావడానికి రమ్మంటే ఎలాగొస్తామే? ఇంకా ఆలోచించింది చాలు గాని మూసుకొని నాతో చేయగలుగుతారా లేదా? నాశనం, వినాశనం, అంబులి ఆగమనం.